ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. వర్షాల కోసం ఎర్ర పూలు తెల్ల పూలు ఏం రాదన్నా ముసి ముసి అవుతుంది ఎక్కడ అంటులే. ఇక ముందుగా అందరు క్షణాదులు ఈ పొద్దు ఒక స్పెషల్ మనకి చేర్పించామరా. అన్న పేరు వచ్చేసి అంజనల్ గౌడ్. ఇక గౌడ్ సపోర్ట్ ఎట్లుంటాడు, ఇక దిల్దార్ మనసులు ఉంటాయి. ఇక అట్లనే ఊరి పేరు వచ్చేసి సాలార్ నగర్ అనమాట. గండేడు మండలం, మహబూబ్నగర్ జిల్లా. కొత్త గ్రామ పంచాయతీ మంచి సర్పంచ్. ఇక సర్పంచ్ కూడా ఇలా షిఫ్ట్లో ఇక మంచి కార్యక్రమం చేస్తున్నాడు. పేరు మంచి ఉన్నది. ముళ్ళ పిచ్చేసినది కూత పెద్ద అన్నట్టు. ఇక ఏం చేస్తుంది ఏం కథను, మంచి కష్టపడుతూ పైకి వచ్చి ప్రజలు బాగా సేవ కార్యక్రమం చేస్తున్నాడు. ఇట్లా పని అన్ని నాటనే ఉన్నా అన్నాడు. ఫోన్ కొట్టగానే ఫోన్ చెప్తాడు. ఊళ్ళో అడిగినా కూడా చూసిగా ఎవరైనా తెలుసుకొని వచ్చిన ఈ కొత్త గ్రామాసంగా వచ్చిన ముసలి పెడతా చూడండి ఎట్లుంటాయి. మంచిగా కుళ్ళున్నది ఆకున్నది. నాకు కుళ్ళు ఇప్పిస్తారా? ఇది దగ్గర 45 కిలోమీటర్స్. 45 కిలోమీటర్లు. ఇక అంటే పెద్ద పెద్ద దుకాణాలతో ఉన్నారు. ఈ కుల్కచ్చారా కులక్షేమా ఉంటుంది కానీ కొంచెం మహబూబ్నగర్ పెద్దది పట్నం లాగా కాబట్టి జిల్లా ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా పోతుంటాం. ఇది గ్రామ పంచాయతీ కొత్త ఎప్పుడు ఈ మొన్న 1 year 1 year అయిందా? మా కొత్త జీపీ ఏర్పడి రీసెంట్గా ఏర్పడింది కాబట్టి లాస్ట్ ఎలక్షన్కి పెద్దవాళ్ళు ఉమ్మడి సపరేట్. మరి నేనంటే తెలుసుకుని వచ్చిన మీ ఊరికి ముసిపెట్టికి మా వివేచనగా చెప్తావా? నా పేరు అంజనేయులు గౌడ్. మాది గండేడు మండలం, మహబూబ్ నగర్ డిస్టిక్. మొన్న 2025 ఎలక్షన్లో మా ఊళ్ళో నలుగురం పోటీదారులం. అందులో నాకు మా ఊరు ప్రజలు మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు. మా ఊరు వారికి ధన్యవాదాలు. గతంలో నాయన టీడీపీ నుంచి హరీశ్వర్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు, నాన్న కూడా ఉమ్మడి జీపీ ఉన్నప్పుడు నాన్న కూడా ఇప్పుడు ఉప సర్పంచ్గా, అంటే అక్కడ ఒకటి మేజర్ జీపీ కాబట్టి సర్పంచ్ తీసుకొని ఇక్కడ మాకు చిన్న జీపీ అన్నట్టు ఇక్కడ ఉప సర్పంచ్ నాన్న ఉప సర్పంచ్ ఇచ్చాను. 2019లో కూడా మా మిస్సెస్ అంటే పోటీ చేసి ఉంటుంది కాబట్టి ఆమె కూడా ఉప సర్పంచ్ చేసింది. తర్వాత నేను టీఆర్ఎస్కి వెళ్ళి ఇప్పుడు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కూడా ఉండండి. దాంతో పాటుగా విలేజ్లో ఇప్పుడు మాకు జనరల్ వచ్చింది కాబట్టి మీరు లేడీస్ లాస్ట్ సార్ ఏమో లేడీస్కి ఉన్నాయి. ఈసారి జనరల్ వచ్చినందుకు నీవే ముందు యువకుడు చదువుకున్నాడు, ఊరికి ఏదైనా చేయగలుగుతావు అంటే సరే నేనే చేస్తానని చెప్పి ఇప్పుడు మొన్న ఎలక్షన్లో నిలబడి మంచిగా గెలిచాను. మనకు మెజారిటీ 81 వచ్చింది. నేను చదువు ఎంఏ బీఈడీ చేసిన. ఎంఏ అంటే డిగ్రీ మీద పీజీ మరి అమ్మ కోపం కదా, ఇంతమంది చదువు బిడ్డ కొలు వస్తుంది కదా, ఈ రాజకీయం మేము చేసిన వాళ్ళని లేదా అన్నారు. వద్దు రాజకీయం ఎందుకు చదువుకోవాలన్నారు. నాకు కొంచెం చేయాలి, ఊరికి ఏదైనా చదువుకున్నా కాబట్టి చేద్దామని చెప్పి చదువుతో పాటు ఇది కూడా చేసిన. సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఇక దీని మీద నేను 2012 చేసుకున్నాను. మాట్లాడుతూ కోపం కాదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. అంతా కలిసి అంటే మేడం కూడా చదువుకున్నది. ఆమె కూడా ఎంఏ బీఈడీ చేసింది. క్లాస్మేట్ క్లాస్మేట్ చేసుకున్నాం. అన్నదమ్ములు ఇద్దరం. మన నంబర్ ఫస్ట్ సెకండ్ అన్న ఫస్ట్ అన్న కానిస్టేబుల్ ఎక్కడ అన్నవాడ పిహెచ్లో అక్క ఉంది. ఆమె అందరూ మ్యారేజ్ సెట్ అయిపోయింది. భూమి ఎంత మనకు వ్యవసాయం ఒక 10 ఎకరాలు ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటే మనం సర్పంచ్ గెలిచినాక మనకు వాటర్ ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం లీకేజ్ లేకుండా చేయించినాం. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. చదువుకున్నావు అని చెప్పి గ్రామ పంచాయతీ పట్టం పంపారు.
మనకు ఆ సమయంలో సమస్య ఏం చెప్పి నీకు ప్రచారానికి వెళ్ళినప్పుడు సమస్య అంటే మా ఊళ్ళో మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తేనే మాకు వాటర్ బోర్లు అంత ఇది ఉన్నాయి. మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాత బోర్ సమస్య తీరుస్తా అని చెప్పిన. ఇంకా వీధి లైట్లు అవి కావాలి. గతంలో కూడా చేసిన వాళ్ళు మేము వచ్చినా కూడా చేస్తామని ఉన్నాయి. వీధి లైట్లు ఉన్నాయి మంచిగా. ఒకటి మా ఊళ్ళో అండర్టైన్ అనేది ఏవి లేవు. ఇంకా ఏమున్నా ఇప్పుడు గుంతలకి అప్పుడు ఉన్న ఇప్పుడు గుంతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు గుంతలు శాంక్షన్ చేయించడం ఆ సమస్య కూడా ఏమి లేకుండా తీరుస్తామని చెప్పి. అయితే మాట్లాడుతా ఖర్చు బాగా పెట్టమని తెలిసి షోలో పడ్డది నాకు. ఖర్చు ఏం పెట్టలేదు, ప్రేమ అభిమానాలు అంతే. చాయ్ అనుకుంటా బ్యూటీ శిష్యులు కోర్సు దూరం వస్తాయి తెలంగాణ లక్ష్యాలంటే పండుగ ఊళ్ళిగా అవన్నీ ఏం చేయలేదు. వాళ్ళు ఇనామస్ అనుకున్నాం యాక్చువల్గా, కానీ పోటీదారులు ఉన్న అట్టెట్లా అని చెప్పినందుకు అరే చేద్దాం సరే ఉన్నాను పోటీ ఉన్నాను అని చెప్పి అంతవరకు మెజార్టీ ఎంత వచ్చినా మెజార్టీ 81. వార్డు మెంబర్ ఎంత? వార్డు మెంబర్ 6 మందిలో మనకు 4 వచ్చింది. 4 మంది వేరే వాళ్ళు ఉప సర్పంచ్ మొత్తం ఇంత మంచి వయసులో గెలుస్తుంది కొత్త గ్రామ పంచాయతీ. ఇక సమస్యలు కూడా బాగానే ఉంటాయి. దానికి తోడు గెలిచినాక ఎటువంటి కార్యక్రమం శురు చేసిన మన గ్రామంలో మరి మొట్టమొదటిసారిగా మనం గెలిచిన తర్వాత ఏం చేసినామంటే మనకు ఒకటి వాటర్ ట్యాంక్ లీకేజ్ ఉండే ప్రధానంగా. దాన్ని ఫస్ట్ ముందు మనకు మెయిన్ వాటరే ఇంపార్టెంట్ కాబట్టి కనీస అవసరం వాటరే. దానికోసం ఏం చేసినామంటే ఫస్ట్ టైం నేను ఎస్టిమేషన్ వేయించి ట్యాంక్ రిపేర్ చేయించిన ఊరికి ఫస్ట్ ట్యాంక్ రిపేర్ చేయించినాం. ఇప్పుడు ప్రజెంట్గా వాటర్ మెయిన్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు వాటర్ ఇబ్బంది కాబట్టి మన బోరు కూడా వెంటనే రిపేర్ చేయించినాం. మనని రిపేర్ చేయించి దానికి పైప్ లైన్ లీకేజ్ ఎక్కడ లేకుండా వాటర్ సప్లై మంచిగా చేపిస్తున్నాం. మరి ఇంత తమాషా మాట్లాడుతూ సొంత డబ్బులు కార్యక్రమాలు చేస్తున్నాయి మన గ్రామంలో. సొంత డబ్బుతోనే అంటే మన ఊళ్ళో అంతా ఇప్పుడు ప్రతి శ్రీరామనవమికి మేము గుడిబండల దగ్గరికి వెన్నచెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళోంతా వెన్నచెట్టుకే వెళ్తారు, మేము కూడా వెళ్తున్నాము. అయితే ఊరు పెద్దవాళ్ళంతా కలిసి మనమే చేద్దాం శ్రీరామనవమి ఈసారి అనుకుంటే సరే చేద్దాం మాట్లాడుకొని చేద్దామని అనుకున్నాం. అందులో మీరు సర్పంచ్ కదా మీరే అంటే సొంత డబ్బులతో విగ్రహాలు ఇప్పించినాం. ఈసారి శ్రీరామనవమి విలేజ్లో ఘనంగా చేసినాం. విలేజ్లో ఏమన్నా కార్యక్రమాలు ఉన్నా నా సర్పంచ్గా నా సహకారాలు ఎప్పుడు మా విలేజ్లో ఉంటుంది. మరి గతంలో కూడా కేసీఆర్ సార్ 10 సంవత్సరం ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ కిత్తలో మన రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యత్యాసం చెప్తావా? చెప్తాను. గతంలో మనము 2010 నేను అప్పుడు విద్యార్థి ఉన్నప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం. అప్పుడు నేను మహబూబ్ నగర్ ఎంఆర్ డిగ్రీ కాలేజ్లో చేస్తున్నా. అప్పటి నుంచే ఉద్యమం మస్తు స్టార్ట్ అయింది. మన కేసీఆర్ సార్ మస్తు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మన రేవంత్ రెడ్డి సారు ఆగం పట్టిస్తున్నాడు. ఏ విధంగా అంటే ప్రతి ఊరికి ప్రజెంట్ మా ఊరు గురించే చెప్తాను. మా ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు లేకుంటే ప్రతి బోర్ కాడ పోయి కడవ పట్టుకొని తెచ్చుకునేట్టున్నాం. అలాంటిది మన కేసీఆర్ సార్ వచ్చి మిషన్ భగీరథ తేవడం వల్ల మాకు ఎంతో చాలా మంచిగా ఉంది. మనకే కాదు మన దేశం మన తెలంగాణకే మంచి పథకం ఇది. అసలు సక్సెస్ అవుతుందా లేదా నేను అనుకున్నాను, కానీ మంచి సక్సెస్ ఉంది. దానికి ఇప్పుడు ఇంకా సక్రమంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం సక్రమంగా అనిపిస్తలేదు. ఇంకోటి మన కేసీఆర్ సార్ మిషన్ భగీరథ ఒకటే కాకుండా ఏమంటారు దీన్ని రైతు బంధు తెచ్చి కేసీఆర్ ఎకరాకు 5,000 ఇచ్చి తెచ్చిన ఘనత కేసీఆర్ ఉంది. మన రేవంత్ రెడ్డి సార్ ఎకరాకు 6,000 ఇస్తా అన్నాడు. 6,000 12,000 చెప్పి మధ్యలో 2 ఎత్తేసేసిండు. దానివల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో మంచి పేదలకు తెచ్చిన మంచి పథకము మా సకాలంలో అందేది. మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన నుంచి దాన్ని ఎంతో ఎప్పుడో పెళ్ళైన వెంటనే ఇస్తారని చెప్పి పిల్లలు పుట్టినప్పుడు వస్తున్నాయి ఆ చెక్కులు. అది ఒకటి ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు అని మోపిల్లాడు ఉడితే 13,000, ఆడపిల్ల ఉడితే 13,000, మోపిల్లాడు ఉడితే 12,000 అనే పథకం మంచి పథకం, నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే పథకాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి దాన్ని నిర్వీర్యపరిచిండు. ఎక్కడ అందడం లేదు. అది మొత్తం 24 గంటల కరెంటు ఖచ్చితంగా 24 గంటల కరెంటు వచ్చేది. ఇప్పుడు నిమిషానికి కరెంట్ పోతుంది. నేనేం చూస్తున్నాను, నిమిషానికి కరెంట్ పోతుంది మా ఊళ్ళో అయితే. ఇప్పుడు అది అడిగిందంటే అక్కడ నుంచి ప్రాబ్లం అని చెప్తున్నారు. పైన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మాట్లాడు ఇంకా 4 సంవత్సరాలు టైం తెలియదు. ముందు మీరు గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయో చేయబోయే కార్యక్రమాలు అంటే మనతో ఆల్రెడీ ఒకటి ఎస్సీ కమిటీ హాల్ ఒకటి పెండింగ్లో ఉంది. ఎస్సీ కమిటీ హాల్ కూడా కంప్లీట్ చేస్తాను.
మాతో ఉన్న మహిళా సమైక్య భవనము గతంలోనే ఉంది, అది శిథిలావస్థలో ఉంది. మాకు ఆల్రెడీ శాంక్షన్ కూడా అడిగినాం మమ్మల్ని, కానీ ఇక్కడ ప్లేస్ లేదనే ఉద్దేశంతో ఉన్నది అని చెప్పినాము. ఒక స్కూల్ కూడా మాకు రిపేర్ వర్క్ ఉన్నాయి, స్కూల్ ఒకటి చేసి పిల్లలకు చదువు కోసం, మహిళలకు కోసం కానీ ఏ విధంగా గ్రామంలో ఏ విధమైన నేను సాయం చేయడానికి తీరున్నాను. ఇక పార్టీలకు అతీతంగా మా గౌరవ ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా మా గ్రామానికి నిధులు కేటాయిస్తే మేము ఇంకా మా ఊరిని ఇంకా డెవలప్ చేసుకుంటాం. ఎందుకంటే మా చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఇంకా డెవలప్ చేసుకుంటాం. మా మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేశ్వర రెడ్డి అన్న కూడా గతంలో మేము అడిగిన వెంటనే కమిటీ వాళ్ళు శాంక్షన్ చేసి ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు మాకు గెలుపొందింటే ఇంకా ఎక్కువ మాకు నిధులు కూడా కేటాయించారు. ఆయన కూడా మాకు గతంలో మంచి ఇచ్చిండు. దానికి తోడుగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విలేజ్ అంటే మేము మా గండి మండలంలో 27 జీపీల్లోనూ 15 జీపీలు కాంగ్రెస్ గెలిస్తే 12 జీపీలు టీఆర్ఎస్ ఉన్నాం. ఆ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం చేసిండు గతంలో సీసీ రోడ్లు కానీ రోడ్లు కానీ ఓన్లీ కాంగ్రెస్ గెలిచిన సర్పంచ్లకే ఇచ్చిండు, మా టీఆర్ఎస్ సర్పంచ్లకు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా మేము కూడా ప్రజాపాలనలో గెలిచినాం కాబట్టి మా విలేజ్కి కూడా మా మండలంలో టీఆర్ఎస్ వాళ్ళకు ప్లస్ మా విలేజ్ కూడా సమాన అందరికీ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ ఫండ్ కేటాయించి మా ఊరు బాగోగులకు సహాయపడాలని గౌరవ ఎమ్మెల్యేలను మీ ద్వారా కోరుతున్నాను. నా తమ్ముడి ముచ్చట చెప్పి చెల్లి మరి పోయిస్తాను. ఓకే మర్చిపోయినా అనిపిస్తాను దాన్ని